G5 SRT ఎంటర్టైన్మెంట్ రూపొందించిన వికటకవి ఆడియన్స్ కు ఓ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే పీరియాడిక్ సిరీస్. డైరెక్ట్ ప్రదీప్ మద్దాలి G5 నుంచి నవంబర్ 28న విడుదల కాబోతున్న కొత్త వెబ్ సిరీస్ వికటకవి అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ఈ సిరీస్ లో నరేష్ అగస్త్య, మేఘా ఆకాష్ ప్రధాన పాత్రలో నటించారు. SRT ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రామ్ తాలూరి నిర్మించిన ఈ సిరీస్ ను ప్రదీప్ మద్దాలి డైరెక్ట్ చేశారు. 1940-1917 కాలాల నేపథ్యంలో తెలంగాణలో మొట్టమొదటి పీరియాడిక్ డిటెక్టివ్ సిరీస్ కావడం విశేషం. ఈ సిరీస్ కథను రచయిత తేజ దేశ్రాజ్ రాశారు. అమరగిరి అనే పాత సంస్థానం స్వాతంత్ర్యం రాకముందు రాయల ప్రాంతంలో ముడిపడిన ఫిక్షనల్ కథ ఇది. నరేష్ అగస్త్య పాత్రను తెనాలి రామకృష్ణుడి చిత్రతో కలిపి దానిలో మిస్టర్ డిటెక్టివ్ క్యారెక్టర్స్తో సీరియస్గా డిజైన్ చేశారు. ఈ కథలో నరేష్ అగస్త్య డిటెక్టివ్ పాత్రలో రాబడి కోసం అమరగిరి ప్రాంతానికి వెళ్లి సమస్యలు పరిష్కరిస్తారు. మేఘా ఆకాష్ అమరగిరి యువరాణిగా సైక్రటిస్ట్ పాత్రలో కనిపించనుంది. ఈ సిరీస్కు సినిమా ఫోటోగ్రాఫర్ షోయబ్, ప్రొడక్షన్ డిజైనర్ కిరణ్ వంటి టెక్నీషియన్స్ ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. మొత్తం సిరీస్ను రామోజీ ఫిల్మ్ సిటీ, అల్యూమినియం ఫ్యాక్టరీ వంటి రియల్ లొకేషన్స్లో షూట్ చేయడం జరిగింది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్, మనోజ్ మంచు, విజయ్ కనకమెడల, కేకే రాధామోహన్, శ్రీ సత్యసాయి ఆర్ట్స్ భైరవం నుంచి వెన్నెలగా అతిథి శంకర్ ఫస్ట్ లుక్ రిలీజ్. లీడ్ యాక్టర్స్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ ఫస్ట్ లుక్ పోస్టర్లతో రాబోతున్న చిత్రం భైరవం ప్రస్తుతం ఫీమేల్ లీడ్ పాత్రలపై దృష్టి పెట్టింది. విజయ్ కనకమెడల దర్శకత్వంలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పై కేకే రాధామోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రం పెన్ స్టూడియోస్ ద్వారా డాక్టర్ జయంతిలాల్ గదా సమర్పిస్తున్నారు. ఈ చిత్రంలో అతిథి శంకర్ వెన్నెల అనే అల్లరిపిల్ల పాత్రలో కనిపిస్తున్నారు. ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్లో రస్టిక్ అవతార్లో హాఫ్ శారీ ధరించి వెహికల్ నడుపుతూ దర్శనమిచ్చారు. స్టార్ డైరెక్టర్ శంకర్ కూతురు అయిన అతిథి శంకర్ టాలీవుడ్లో అరంగేట్రం చేస్తున్నారు. ఈ చిత్రంలో ఆమె బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన నటిస్తున్నారు. సినిమా ఫోటోగ్రఫీ హరి కె వేదాంతం, సంగీతం శ్రీ చరణ్ పాకాల, ఎడిటింగ్ చోటాకే ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్ బ్రహ్మ కడలి. 10 ఏళ్ల జర్నీ పూర్తి చేసుకున్న సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ తెలంగాణ చిత్ర పరిశ్రమలో 10 ఏళ్ల జర్నీ పూర్తి చేసుకున్నారు. 2014 నవంబర్ 14న వచ్చిన పిల్ల నువ్వులేని జీవితం చిత్రంతో తన కెరీర్ని ప్రారంభించారు. ఆ చిత్రంతోనే తన నటన, డాన్స్లతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. తర్వాత సుప్రీం, చిత్రలహరి, ప్రతిరోజు పండగే, విరూపాక్ష వంటి సూపర్ హిట్ చిత్రాలతో స్టార్డమ్ పెంచుకున్నారు. మేనమామ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో బ్రో చిత్రంలో నటించి తన డ్రీమ్ను సాకారం చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న 18వ చిత్రం SDT 18 భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీగా రూపొందుతుంది. సాయి దుర్గా తేజ్ తన సినిమాలతో పాటు సేవా కార్యక్రమాలకు ఎంతో ప్రాముఖ్యత ఇచ్చారు. 10 సంవత్సరాల పాటు తన నటనతో ప్రజల మనసులు గెలుచుకున్న సాయి దుర్గా తేజ్ కు అభిమానులు, సహనటినులు, దర్శక నిర్మాతలు శుభాకాంక్షలు తెలియజేశారు. నితిన్ వెంకీ కుడుమల మైత్రి మూవీ మేకర్స్ రాబిన్ హుడ్ అడ్వైజర్ అండ్ హెలీ ఎంటర్టైనింగ్ టీజర్ విడుదల. డిసెంబర్ 25న థియేటికల్ రిలీజ్. హీరో నితిన్, దర్శకుడు వెంకీ కుడుమల బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో రాబోయే రాబిన్ హుడ్ సినిమా భారీ అంచనాలను సృష్టిస్తుంది. ఈ క్రేజీ హై బడ్జెట్ మూవీని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. మరియు ఈ చిత్రం అడ్వెంచర్, యాక్షన్, కామెడీ, వినోదం, ఇన్నోవేటింగ్ ప్రోమోలతో ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. టీజర్ పవర్ఫుల్ వాయిస్ ఓవర్తో ప్రారంభమవుతుంది. ఇది ఇంటెన్స్ నెరేటివ్ టోన్ని సెట్ చేస్తుంది. నితిన్ హైఫై ఇళ్లను లక్ష్యంగా చేసుకొని అడ్వెంచర్స్ దోపిడీలు చేసే మోడ్రన్ రాబిన్ హుడ్గా పరిచయం అవుతున్నారు. అతని ఏకైక మోటివేషన్ డబ్బు, మరియు అతనికి ప్రత్యేకమైన ఎజెండా అంటూ ఏదీ లేదు. సినిమా కథలో నితిన్ పాత్ర ద్వారా వచ్చే వినోదం, యాక్షన్, బ్రెత్ టేకింగ్ మూమెంట్స్తో వెంకీ కుడుమల ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. శ్రీలీల రిచ్ అరుగెట్ గర్ల్గా తన పాత్రలో మంచి ప్రదర్శన ఇవ్వగా, రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్, షైన్ టామ్ చాకో కూడా టీజర్లో పరిచయం చేయబడ్డారు. సాయి శ్రీరామ్ కెమెరా పనితనంతో రిచ్నెస్ తీసుకొచ్చారు. మరియు జీవి ప్రకాష్ కుమార్ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో భావోద్వేగాలు పెంచారు. మైత్రి మూవీ మేకర్స్ ప్రొడక్షన్ విలువలు అత్యుత్తంగా ఉన్నాయి. ఈ సినిమా డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా విడుదల కానుంది. అల్లు అర్జున్ జాతీయ అవార్డు రహస్యం తెలిసిపోయింది. అల్లు అర్జున్ ఆహా ప్లాట్ఫామ్ పాపులర్ టాక్ షో అన్స్టాపబుల్లో పాల్గొని తన కెరీర్ విశేషాలను, వ్యక్తిగత అనుభవాలను అభిమానులతో పంచుకోవడం ఎంతో ఆసక్తికరంగా మారింది. పుష్ప ది రైస్ చిత్రంలో పుష్పరాజుగా ఆయన నటనకు జాతీయ అవార్డు గెలుచుకోవడం వెనుక ఉన్న స్ఫూర్తిదాయక కథను ఈ షోలో వివరించారు. అల్లు అర్జున్ తన ఆలోచనలు అనర్ఘలంగా పంచుకుంటూ పుష్ప కథను మొదటిసారి విన్నప్పుడు తాను సుకుమార్ను కోరిన ప్రాధాన్యతను వెల్లడించారు. ఆ సందర్భంలో సినిమా హిట్ అవ్వడం నా కోరిక కాదు, కానీ నేషనల్ అవార్డు రావాలని నా లక్ష్యమని సుకుమార్ను నమ్మించి సినిమా ప్రతి షాట్ కోసం ఎంత కష్టపడాల్సి వచ్చిందో వివరించారు. సుకుమార్ కూడా నీకు నేషనల్ అవార్డు రావడం నా బాధ్యత అని చెప్పడం, ప్రతి సన్నివేశాన్ని మళ్లీ రీటేక్ చేస్తూ మెరుగైన స్థాయికి తీసుకెళ్లడం ఈ విజయానికి పునాది అని అర్థమవుతుంది. తన అవార్డు విజయం గురించి నా పేరు అర్జున్, గురిపెట్టి నేషనల్ అవార్డు కొట్టానని గర్వంగా చెప్పిన అల్లు అర్జున్ ఆ పురస్కారాన్ని అన్ని తెలుగు హీరోలకు అంకితం చేయడం తన అంగరంగ వైభవమైన విజయానికి అనుభూతి చెందడాన్ని చూపిస్తుంది. ఈ టాక్ షోలో అల్లు అర్జున్ అందించిన పాయింట్లు, ప్రత్యేకంగా నేషనల్ అవార్డు గురించి ఆయన అభిప్రాయాలు అభిమానుల్లో మరింత ప్రేరణను అందిస్తున్నాయి. తాను ఎలా ప్రేమలో పడింది వెల్లడించిన నయనతార.
సౌత్ ఇండియాలో అత్యధిక పారితోషికం అందుకునే నటి నయనతార జీవితంలో కొత్త చరిత్ర సృష్టించుకుంది. ఆమె ప్రయాణం, వ్యక్తిగత జీవితం, ప్రేమ కథను వివరించే డాక్యుమెంటరీ నయనతార బియాండ్ ది ఫ్యూచర్ నవంబర్ 18న నెట్ఫ్లిక్స్లో ప్రసారం కానుంది. ఈ డాక్యుమెంటరీలో నయనతార మరియు ఆమె భర్త విఘ్నేష్ శివన్ తన ప్రేమ కథను ఎలా మొదలైందో, ఎలా పెరిగిందో వెల్లడించారు. 2015లో విజయ్ సేతుపతితో కలిసి నటించిన నానుం రౌడీ తాన్ చిత్రం షూటింగ్ సమయంలోనే నయనతార, విఘ్నేష్ శివన్ మధ్య ప్రేమ చిగురించింది. ఆ సమయంలో నయనతార విఘ్నేష్ వైపు చూస్తూ కొత్త ఫీలింగ్ కలిగిందని, అతని పనితీరు, వ్యక్తిత్వం తనకు నచ్చాయని చెప్పారు. విఘ్నేష్ కూడా తన భావాలను షేర్ చేస్తూ ఆ సినిమా పూర్తయిన తర్వాత నయనతారతో పెరిగిన స్నేహం ప్రేమగా మారిందని వివరించారు. ఈ డాక్యుమెంటరీలో నయనతార, విఘ్నేష్ జంట తమ అనుభవాలను పంచుకుంటూ తమ ప్రేమ కథను ఓ అందమైన పరిచయంగా అందించారు. హాస్పిటల్లో స్టోరీ యాంకర్ కారణం తెలిస్తే షాక్ అవుతారు. యాంకర్ నటి స్రవంతి చొక్కరపు తన ఆరోగ్య సమస్యల కారణంగా ఆసుపత్రిలో చేరిన విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించారు. ఆమె ప్రస్తుతం తీవ్రమైన ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. స్రవంతి ఇటీవల అనుభవించిన సమస్యలను వివరిస్తూ గత 30-40 రోజులుగా విపరీతమైన బ్లీడింగ్ సమస్యను ఎదుర్కొంటూ డాక్టర్ను కన్సల్ట్ చేసే సమయం లేకపోవడంతో సమస్య మరింత పెరిగినట్లు తెలిపారు. ఒకరోజు ఆమె ఒక షూటింగ్లో ఉదయం 6:45 నుండి తదుపరి రోజు ఉదయం 2:45 వరకు పనిచేసిన అనంతరం తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో డాక్టర్ను సంప్రదించాల్సి వచ్చింది. అప్పుడే తన ఆరోగ్యం చిన్న సమస్య కాదని అర్థమై వెంటనే ఆసుపత్రిలో చేర్చి సర్జరీ చేయించుకున్నారు. ఆ అనుభవం ద్వారా స్రవంతి ఇన్స్టాగ్రామ్లో ఇతర మహిళల కోసం ఓ సందేశాన్ని ఇచ్చారు. స్రవంతి మాట్లాడుతూ, ఇండస్ట్రీలో ఉండే అమ్మాయిలకు డేట్స్ ఇచ్చామనే కారణంగా తమ ఆరోగ్యాన్ని బలిపెట్టడం అవసరం లేదని తెలిపింది. వర్క్, షూట్స్, ఈవెంట్స్ అన్నిటికంటే ఆరోగ్యమే ముఖ్యం. ముందుగా మీరు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. వర్క్ ఆటోమేటిక్గా సెట్ అవుతుందని సూచించారు. స్రవంతి రాబోయే 4 నుండి 5 వారాలు పూర్తిగా కోలుకోవడానికి సమయం పడుతుందని డాక్టర్లు సూచించారు. కలియుగం 2064 ఫస్ట్ లుక్ను విడుదల చేసిన ప్రముఖ దర్శకులు మణిరత్నం. కలియుగం 2064 ఓ అడ్వెంచర్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్. శ్రద్ధా శ్రీనాథ్ మరియు కిషోర్ ప్రధాన పాత్రలో రూపొందింది. కెఎస్ రామకృష్ణ నిర్మాతగా ఆర్కే ఇంటర్నేషనల్ బ్యానర్పై తెలుగు, తమిళ బైలింగ్వల్ మూవీగా తెరకెక్కించారు. ఫస్ట్ లుక్ పోస్టర్ లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం చేతుల మీదుగా విడుదలవ్వడం విశేషం. మణిరత్నం వినూత్న కథాంశంతో ఈ చిత్రం విజయం సాధించాలని కోరుకున్నారు. ఈ సినిమా ఫ్యూచర్లో 2064 నాటికి మనిషి జీవన విధానాన్ని, పరిస్థితులను ఆసక్తికరంగా చూపిస్తుంది. శ్రద్ధా శ్రీనాథ్ విభిన్నమైన పాత్రలు, కిషోర్ కీలక పాత్రలో అద్భుతంగా నటించారు. విజువల్ ఎఫెక్ట్స్ నార్వేలో చేయగా ఫ్యామిలీతో సినిమా చూడదగ్గ చిత్రంగా రూపుదిద్దుకుంది. త్వరలో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. విజయ్ దేవరకొండ మ్యూజిక్ ఆల్బమ్ సాహిబా రిలీజ్ వరల్డ్ వైడ్గా చార్ట్ బస్టర్తో నిలిచిన హీరియస్ సాంగ్ తర్వాత టాలెంటెడ్ మ్యూజిక్ కంపోజర్, సింగర్ జస్లిన్ రాయల్ తన కొత్త సాంగ్ సాహిబాతో మరోసారి మ్యూజిక్ లవర్స్ ముందుకొచ్చారు. సాహిబా మ్యూజిక్ ఆల్బంలో సెన్సేషన్ స్టార్ హీరో దేవరకొండ నటించారు. విజయ్కి జోడీగా రాధికా మదన్ కనిపించారు. ఈ జంట స్క్రీన్ ప్రెజెన్స్ సాహిబా మ్యూజిక్ ఆల్బంకు ఆకర్షణగా నిలుస్తుంది. ఈరోజు మేకర్స్ ఈ సాంగ్ను విడుదల చేశారు. సాహిబా మ్యూజిక్ ఆల్బంకు సుధాంశు సరియా దర్శకత్వం వహించారు. తన సరికొత్త సంగీత శైలి, భావోద్వేగాలతో సాహిబా పాటను శ్రోతల ముందుకు తీసుకొచ్చారు జస్లిన్ రాయల్. వింటేజ్ బ్యాక్ డ్రాప్తో ఈ పాట చిరకాలం మ్యూజిక్ లవర్స్ మనసులో నిలిచిపోయేలా రూపొందించారు. ఈ సాంగ్లో విజయ్ దేవరకొండ ఫోటోగ్రాఫర్గా కనిపించారు. ఫీల్ గుడ్ లవ్ సాంగ్గా సాహిబా మ్యూజిక్ వీడియో సంగీత ప్రపంచంలో ఒక కొత్త సెన్సేషన్ క్రియేట్ చేయనుంది. ఎర్రచీర దర్శకుడు సిహెచ్ సుమన్ బాబు దర్శకత్వంలో సోషియో ఫ్యాంటసీ చిత్రానికి శ్రీకారం. ఎర్రచీర దర్శకుడు సిహెచ్ సుమన్ బాబు దర్శకత్వంలో మరో అద్భుతమైన భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం తెరకెక్కబోతుంది. దీన్ని సోషియో ఫ్యాంటసీ జోనర్లో నిర్మిస్తున్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈరోజు చిత్రం టైటిల్ను పరకామణిని విడుదల చేశారు. ఇంతకుముందు ఎన్నడూ చూడని సరికొత్త కథాంశంతో తెరకెక్కిస్తున్నట్లు డైరెక్టర్ సిహెచ్ సుమన్ బాబు తెలిపారు. సుమారు 20 కోట్ల నిర్మాణ వ్యయంతో దీన్ని నిర్మిస్తున్నామన్నారు. సృష్టిలో 7 లోకాలైన అతల్ల, వితల్ల, సుతల్ల, తలతల, రసాతల, పాతాల లోకాలను చూపిస్తూ అద్భుతమైన గ్రాఫిక్స్తో తెరకెక్కే ఈ సోషియో ఫ్యాంటసీ చిత్రం ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతినిస్తుందని సుమన్ బాబు తెలిపారు. ఇందులో 2 ప్రముఖ హీరోలు నటిస్తారని, ఈ చిత్రం యొక్క పూర్తి వివరాలు, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడిస్తామని తెలిపారు. అయితే సుమన్ బాబు నటించి స్వీయ దర్శకత్వం వహించిన చిత్రం ఎర్రచీర డిసెంబర్ 20న విడుదల కానుంది. రామభక్త హనుమ క్రియేషన్స్ బ్యానర్లో తెరకెక్కుతున్న వారణాసి సనాతన ధర్మం గొప్పతనాన్ని తెలియజేస్తూ రామభక్త హనుమ క్రియేషన్స్ బ్యానర్లో ఓ కొత్త చిత్రం రూపొందుతోంది. రఫ్ చిత్ర దర్శకుడు సుబ్బారెడ్డి తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి వారణాసి అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన టైటిల్ అనౌన్స్మెంట్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. సనాతన ధర్మం ఎంత గొప్పదో తెలియజేస్తూ పక్కా మాస్ కమర్షియల్ ఎమోషనల్ ఎలిమెంట్స్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
ఈ చిత్రంలో ఓ స్టార్ హీరో నటిస్తుండగా మరో స్టార్ డైరెక్టర్ స్క్రీన్ ప్లే మాటలు అందిస్తున్నారు. భారతదేశంలో అతి పవిత్రమైన ప్రదేశమైన వారణాసి పుణ్యక్షేత్రంలోనే షూటింగ్ మొత్తం జరుగుతుందని దర్శకుడు సుబ్బారెడ్డి తెలియజేశారు. ఈ చిత్రానికి సంబంధించిన సాంకేతిక నిపుణులు, నటీనటులు వివరాలతో త్వరలో మీ ముందుకు వస్తామని రామభక్త హనుమ క్రియేషన్స్ సంస్థ తెలియజేసింది. నవంబర్ 28న ప్రేక్షకులకు ముందుకు రానున్న అనాథ గోనేత్ర ఫిల్మ్స్ బ్యానర్ పై శ్రీ ఇంద్ర, నిఖితా స్వామి, యుక్తా పెర్వి ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ అడ్వెంచర్ చిత్రం అనాథ నవంబర్ 28న విడుదల కానుంది. హీరో నిర్మాత శ్రీ ఇంద్ర మాట్లాడుతూ ఇది యూత్తో పాటు కుటుంబ సమేతంగా చూసే కమర్షియల్ యాక్షన్ థ్రిల్లర్ అని, మ్యూజిక్ హైలైట్గా ఉంటుందని తెలిపారు. ఈ చిత్రానికి అన్నా సెట్ కేఏ దర్శకత్వం వహించగా కథా సంగీతం నిర్మాతగా శ్రీ ఇంద్ర వ్యవహరించారు. ఇతర పాత్రలో అశ్విని, యశ్వంత్, శోభారాజ్, సిద్ధు నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, చైతు జొన్నలగడ్డ, రాజ్ విరాట్, మోసెస్ మాణిక్చంద్ పార్ట్ 2 టైటిల్ ఫస్ట్ లుక్ విడుదల చేసిన నేచురల్ స్టార్ నాని, సిద్ధు జొన్నలగడ్డ అన్న చైతు జొన్నలగడ్డ ప్రధాన పాత్రలో మోసెస్ మాణిక్చంద్ పార్ట్ 2 పార్ట్ 2 పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది. టీజీ విశ్వప్రసాద్ నిర్మాణంలో రాజ్ విరాట్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి చైతు కథ, స్క్రీన్ పై డైలాగ్స్ అందించారు. నవంబర్ 14న నేచురల్ స్టార్ నాని టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. చైతు ఫస్ట్ లుక్లో రాజు కుర్చీపై స్టైలిష్ లుక్లో కనిపించారు. భారీ ఆభరణాలు, టాటూలు, హ్యాపీ నో చిల్డ్రన్స్ డే అంటూ ఆసక్తికరంగా ఉంది. ఏ రియల్ విలన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ ఏ ఫేక్ హీరో అనే ట్యాగ్లైన్ సినిమాపై క్యూరియాసిటీని పెంచింది. డిఫరెంట్ కాన్సెప్ట్తో ఇది పూర్తి స్థాయి ఎంటర్టైనర్గా రాబోతుంది. ఇతర నటీనటుల వివరాలు త్వరలో వెల్లడిస్తారు. ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్లో ఘనంగా చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్స్. హైదరాబాద్ ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్లో చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో తరుణ్, హీరోయిన్ నిత్యా శెట్టి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. FNCC ప్రెసిడెంట్ KS రామారావు మాట్లాడుతూ పిల్లల సాంస్కృతిక అభివృద్ధికి ఇలాంటి కార్యక్రమాలు అవసరం, గెలుపోవటంలో స్పోర్టివ్గా స్వీకరించాలన్నారు. హీరో తరుణ్ మాట్లాడుతూ మీరు ఇష్టపడిన రంగంలో ఎదగాలని ప్రయత్నించండి, లైఫ్లో ప్రతి క్షణాన్ని ఆస్వాదించండి అని తెలిపారు. డాన్స్ మాస్టర్ సాయిరాజ్ ఆధ్వర్యంలో చిన్నారుల మాయాబజార్ నాటు ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బిల్వా సౌండ్ ల్యాబ్స్ నరసింహ ఆధ్వర్యంలో సాయి వేదాంశ్, ప్రాధాన్య, రిషిల్ భరద్వాజ్, సహస్ర, యశ్వగ్నిక పాటలతో అలరించారు. భీమవరం శేఖర్రాజు నిర్వహించిన రోప్ డాన్స్, శివుడి వేషాధారణతో చిన్నారి దక్షరాం ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా విజేత చిన్నారులకు బహుమతులు అందజేశారు. ప్రముఖ నిర్మాత KS రామారావు మనవడు క్షత్రవీర్ కుదరవల్లి మొదటిసారిగా కీర్తన ఆలపించి మెప్పించారు. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ NBK 109 సినిమా టైటిల్ టీజర్ విడుదల. తెలుగు సినీ ప్రేమికులు ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రం డాకు మహారాజ్ సంక్రాంతి విడుదల కాబోతుంది. హ్యాట్రిక్ విజయాలతో దూసుకుపోతున్న నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 109వ చిత్రం ఇది. బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా సూర్యదేవర నాగరవంశీ, సాయి సౌజన్యాలు భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన 96 సెకండ్ల టీజర్ అభిమానుల్ని ఆకట్టుకుంది. ఇందులో బాలకృష్ణ గుర్రంపై అదిరిపోయే ఎంట్రీ ఇవ్వడం హైలైట్. టీజర్లోని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కోసం తమన్ అద్భుతమైన పనిచేశారు. దర్శకుడు బాబీ మాట్లాడుతూ బాలకృష్ణ గారు యుద్ధ సన్నివేశాలు స్వయంగా చేశారు, ఎలాంటి డూప్లతో కాకుండా అని చెప్పారు. చిత్రంలో బాలీవుడ్ నటుడు బాబీ డియల్ కీలక పాత్రలో కనిపించనున్నారు. డాకు మహారాజ్ సంక్రాంతి కానుకగా జనవరి 12, 2025న ప్రేక్షకుల ముందుకు రానుంది.